మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్ కూడా ఒకటి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దీవుల గురించి, ఒక్కొక్క రాష్ట్రాన్ని గురించి మనం మన ఛానల్ ద్వారా చర్చించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఇప్పుడు లక్షద్వీపులకు సంబంధించినటువంటి అంశం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడ అసలు పాములే ఉండవు, అంతేకాదు అక్కడ కుక్కలు కూడా కనపడవు. సో ఆ ప్రాంతంలో పాములు కనిపించకుండా ఉండేందుకు లోకల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, అదేవిధంగా నగరపాలికలు, మున్సిపాలిటీలు పనిచేస్తూ ఉంటాయి. వాస్తవానికి పర్యాటకులు అక్కడికి వెళ్ళేటప్పుడు పెంపుడు కుక్కలను కూడా తీసుకెళ్ళడానికి అనుమతి ఉండదు. దీనివల్ల టూరిస్టులు రేషియో తగ్గుతుంది. కాబట్టి టూరిజాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి లక్షద్వీపులు పడతారు. సో సాక్షాత్తు భారత ప్రధానమంత్రి కూడా లక్షద్వీపులు విజిటింగ్ టూరిస్ట్ ప్లేస్గా అనౌన్స్ చేసి ఉన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కెనడాకి మనకి డిస్టర్బెన్సెస్ వచ్చినటువంటి క్రమంలో కెనడా టూరిస్ట్ స్పాట్గా మన పర్యాటకులకు అక్కడ వెళ్ళే క్రమంలో సో ప్రపంచంలో కెనడాకి మించినటువంటి టూరిస్ట్ ప్లేస్ లక్షద్వీప్ అని సాక్షాత్తు భారత ప్రధానమంత్రి చెప్పారు. సో భారత ప్రధానమంత్రి చెప్పడంతో కూడా అంతగా జనరల్గానే అది టూరిస్ట్ స్పాటు, టూరిస్ట్ ప్లేస్ అనేది తెలియజేసుకుంటున్నాను. సో పాములు కనిపించకుండా ఉండడానికి, కుక్కల్ని ఎలవ చేయకుండా ఉండడానికి ప్రధాన కారణం కుక్కలు కరిసినా, పాములు కాటేసినా టూరిజం తగ్గుతుంది. కాబట్టి దాన్ని ఆ కోణంలో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టూరిజంకి సంబంధించిన ప్లేస్లలో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారనేది తెలియజేసుకుంటున్నాను. సో మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తా ఉన్నాను.